Good morning, one and all. This is R. Lakshmi Syamala, working as a lecturer in Department of Statistics, Sir CRR College for Women, Eluru. Today, I would like to discuss about Unit 4, Regression. In regression, today we are going to discuss about concept of regression, definition, and various types of regression. Definition of regression. The term regression means stepping back towards the average. It was given by British biometrician Sir Francis Galton. The term regression means regression analysis is a mathematical measure of the average relationship between two or more variables in terms of original units of data. ఓకే, ఇక్కడ మనం రిగ్రెషన్ ని ఎలా డిఫైన్ చేస్తున్నామంటే స్టెప్పింగ్ బ్యాక్ టువర్డ్స్ ద యావరేజ్. అంటే ఒక ప్రీవియస్ డేటాని మనం కన్సిడర్ చేసుకుని ఆ యొక్క డేటాని బేస్ చేసుకుని విత్ ఇన్ ఫ్యూచర్ ఎస్టిమేషన్ని కానీ ఆర్ ప్రెడిక్షన్ని కానీ చేస్తే గనక దాన్ని మనం ఇక్కడ రిగ్రెషన్ అనాలిసిస్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అంటే మనకి పాస్ట్లో జరిగిన ఒక డేటాని మనం బేస్ చేసుకొని వాటి యొక్క ఫ్యూచర్ ప్రెడిక్షన్ని మనం ఎస్టిమేట్ చేసేదే ఇక్కడ రిగ్రెషన్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇక్కడ అందుకనే ఏం చెప్తున్నామంటే ద టర్మ్ రిగ్రెషన్ మీన్స్ స్టెప్పింగ్ బ్యాక్ టువర్డ్స్ ద యావరేజ్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ యొక్క రిగ్రెషన్ అనాలిసిస్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసిన బ్రిటిష్ బయోమెట్రిషియన్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ ఇక్కడ రిగ్రెషన్ ని డిఫైన్ చేస్తున్నామమ్మా. రిగ్రెషన్ అనాలిసిస్ అనేది మ్యాథమెటికల్ మెజర్ ఆఫ్ ది యావరేజ్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఆర్ మోర్ వేరియబుల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒరిజినల్ యూనిట్స్ ఆఫ్ డేటా. ఓకే, మనం ఏవైనా టూ ఆర్ మోర్ వేరియబుల్స్ తీసుకుంటే గనక వాటి యొక్క యావరేజ్ రిలేషన్షిప్ ని మనకి విత్ ఇన్ ఒరిజినల్ యూనిట్స్ ఆఫ్ డేటాలో మెజర్ చేసేదే రిగ్రెషన్ అనాలిసిస్ కింద మనం డిఫైన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో కొరిలేషన్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఇట్ ఈస్ ఏ కొరిలేషన్ ఈజ్ ఏ స్టడీడ్ బిట్వీన్ టూ ఆర్ మోర్ వేరియబుల్స్ అండ్ అందులో మనకి వన్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ అనదర్ వన్ ఈజ్ డిపెండెంట్ వేరియబుల్ అయి ఉండాలి. ద ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ వన్ వేరియబుల్ ఇట్ ఇన్ ఇండిపెండెంట్ వేరియబుల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కొరిలేషన్ అని చెప్పి డిఫైన్ చేసాం. ఓకే, ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా మనం కన్సిడర్ చేసే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అంటే దట్ మీన్స్ టూ ఆర్ మోర్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య మనం యావరేజ్ రిలేషన్షిప్ ని మనం ప్రెడిక్ట్ చేస్తే దానిని మనం రిగ్రెషన్ అనాలిసిస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి, ఇన్ రిగ్రెషన్ అనాలిసిస్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. ద వేరియబుల్ హూజ్ వాల్యూ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ or is to be predicted is called dependent variable, and the variable each influences the value or is used for prediction is called independent variable. ఇక్కడ మనం సింపుల్ గా చెప్పాలి అంటే గనక రిగ్రెషన్ లో మనం టూ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ని తీసుకుంటాము. వన్ ఈజ్ డిపెండెంట్ వేరియబుల్ అయి ఉంటుంది అండ్ అనదర్ వన్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఈ డిపెండెంట్ వేరియబుల్ నే ఎలా చెప్తున్నామంటే హూస్ వాల్యూ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ ఈజ్ టు బి ప్రెడిక్టెడ్ అంటున్నాము. అంటే మనం ఏ వాల్యూ అయితే ఎస్టిమేట్ చేయబడుతుందో దానిని మనం ప్రెడిక్ట్ చేసే వాల్యూనే మనం ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ కింద, ఏ వాల్యూనైతే మనం యూజ్ చేసుకొని ప్రెడిక్షన్ చేస్తున్నామో ఆ వేరియబుల్ని మనం ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం కొరిలేషన్ లో తీసుకున్నట్టే ఇక్కడ కూడా మనం టూ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది రిగ్రెషన్ అనాలిసిస్ లో. వన్ ఈజ్ డిపెండెంట్ వేరియబుల్ ఆర్ దీన్నే ఇన్ఫ్లుయెన్స్డ్ వేరియబుల్ అని కూడా అంటాము. నెక్స్ట్ అలాగే అండ్ అనదర్ వేరియబుల్ వచ్చి ఇండిపెండెంట్ వేరియబుల్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రెడిక్షన్ ఈజ్ ద సెకండ్ టైప్ ఆఫ్ వేరియబుల్. నెక్స్ట్ వన్ వచ్చి టైప్స్ ఆఫ్ రిగ్రెషన్. ఓకే, దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ రిగ్రెషన్. దట్ ఈస్ సింపుల్ అండ్ మల్టిపుల్ రిగ్రెషన్. సెకండ్ one is partial and total regression.
And finally, third one, linear and non-linear regression. ఓకే, మనం కొరిలేషన్ లో నేర్చుకున్నట్టే ఇక్కడ కూడా 3 టైప్స్ ఆఫ్ రిగ్రెషన్స్ గురించి మాట్లాడుకుంటాము. అందులో ఫస్ట్ వన్ చూద్దాం, సింపుల్ రిగ్రెషన్. The regression analysis is confined to study of two variables at a time is called simple regression. ఓకే, ఇక్కడ సింపుల్ రిగ్రెషన్ ని ఎలా చెప్తున్నామమ్మా, 2 వేరియబుల్స్ తీసుకొని ఆ 2 వేరియబుల్స్ మధ్య ఉన్న స్టడీని మనం రిప్రజెంట్ చేస్తే గనక దాన్నే మనం ఇక్కడ సింపుల్ రిగ్రెషన్ అంటున్నాము. సో ఇక్కడ రిలేషన్ ఎలా రాసుకుంటున్నామో చూడండి. ఇక్కడ ఎక్స్ వై అనేవి 2 వేరియబుల్స్ అనుకుంటే y ఈక్వల్ టు f ఆఫ్ x, అంటే దట్ మీన్స్ ఫంక్షనల్ రిలేషన్షిప్ అనమాట. ఆర్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ y. సో వీటిని మనం 2 వేరియబుల్స్ ని కన్సిడర్ చేసుకొని వారెండిట్ల మధ్య ఉన్న రిలేషన్షిప్ ని కానీ లేకపోతే ఆ యొక్క రిగ్రెషన్ అనాలిసిస్ ని కానీ స్టడీ చేస్తే గనక దీన్ని ఏమంటున్నాము, సింపుల్ రిగ్రెషన్ అంటున్నాము. నెక్స్ట్ మల్టిపుల్ రిగ్రెషన్. సో మల్టిపుల్ రిగ్రెషన్ అంటే మనకి మోర్ దాన్ 2 వేరియబుల్స్ తీసుకొని ఆ మోర్ దాన్ 2 వేరియబుల్స్ మధ్య మనం రిగ్రెషన్ అనాలిసిస్ ని స్టడీ చేస్తే గనక దాన్నే మనం మల్టిపుల్ రిగ్రెషన్ అంటున్నాము. సో ఇక్కడ y x1 x2 అంటున్నాము, అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ 3 వేరియబుల్స్. సో వీటిని రిగ్రెషన్ అనాలిసిస్ లో రిప్రజెంట్ చేసేటప్పుడు y ఈక్వల్ టు f ఆఫ్ x1 x2 అని కానీ, ఆర్ y ఈక్వల్ టు f ఆఫ్ x1 x2 x3, అంటే మోర్ దాన్ 2 వేరియబుల్స్ అంటున్నాము, అంటే 2 అంతకన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్నైనా మనం కన్సిడర్ చేయొచ్చు. కానీ వీటి మధ్య ఉన్న రిగ్రెషన్ అనాలిసిస్ ని మనం మల్టిపుల్ రిగ్రెషన్ కింద కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఈస్ సింపుల్ రిగ్రెషన్. ఇట్ ఈస్ ఏ రిగ్రెషన్ అనాలిసిస్ స్టడీడ్ బిట్వీన్ ఓన్లీ 2 వేరియబుల్స్. మల్టిపుల్ రిగ్రెషన్ అంటే ఇట్ ఈస్ ఏ రిగ్రెషన్ అనాలిసిస్ కన్ఫైన్డ్ టు స్టడీ బిట్వీన్ more than 2 variables at a time is called multiple regression. Next one is partial and total regression. In case of total regression, the relationship between all the variables are considered. ఓకే, ఇక్కడ రిగ్రెషన్ అనాలిసిస్ అనేది మనం ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అయితే కన్సిడర్ చేస్తున్నామో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అన్నిటికీ కూడా మనం రిగ్రెషన్ ని కన్సిడర్ చేస్తే, రిలేషన్షిప్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక దాన్ని ఏమంటున్నామమ్మా, టోటల్ రిగ్రెషన్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ పార్షియల్ రిగ్రెషన్. సో ఇది కూడా మనకి తెలిసిన కాన్సెప్టే. పార్షియల్ రిగ్రెషన్ అంటే, పార్షియల్ అంటే ఏం చెప్తున్నాము, మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ లోంచి కొన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ని మనం ఎక్స్క్లూడ్ చేసి రిలేషన్షిప్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ పార్షియల్ రిగ్రెషన్ కూడా చూడండి. ఇన్ కేస్ ఆఫ్ పార్షియల్ రిలేషన్షిప్, 1 or more వేరియబుల్స్ కన్సిడర్డ్ బట్ నాట్ ఆల్, thus excluding the influence of those not found for a given purpose. ఓకే, ఇక్కడ మనం కన్సిడర్ చేసే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ లోంచి కొన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ని ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ వేరియబుల్స్ కి మాత్రమే మనం రిలేషన్షిప్ ని చెప్తే గనక దాన్ని ఇక్కడ ఏమంటున్నామమ్మా, పార్షియల్ రిగ్రెషన్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సపోజ్ టోటల్ రిలేషన్షిప్ y is equal to f of x1 x2 x3 x4, అంటే ఇక్కడ మొత్తం మనకి 5 నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇది టోటల్ రిలేషన్షిప్ అనుకుంటే, అంటే టోటల్ రిగ్రెషన్ ని రిప్రజెంట్ చేస్తుంది అనుకుంటే కనుక నెక్స్ట్ పార్షియల్ రిగ్రెషన్ ని ఎలా తీసుకుంటున్నాము, y is equal to f of x1 x2 but not x3 x4 అంటున్నాము. అంటే మొత్తం ఈ యొక్క వేరియబుల్స్ లోంచి మనం రిలేషన్షిప్ లో ఇంక్లూడ్ చేసుకునేది x1 x2 మాత్రమే తీసుకొని x3 x4 వేరియబుల్స్ ని ఎక్స్క్లూడ్ చేసి చెప్తే గనక దీన్నే మనం పార్షియల్ రిగ్రెషన్ ఆర్ పార్షియల్ రిలేషన్షిప్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి లీనియర్ అండ్ నాన్ లీనియర్ రిగ్రెషన్. ఓకే, if the given bivariate data are plotted on a graph, the points obtained will form a path is called the non-linear regression or curve of regression. If the path is a straight line, then it is called linear regression. Okay, ఇక్కడ ఒక బైవేరియేట్ డేటాని తీసుకొని ఆ బైవేరియేట్ డేటాని
గ్రాఫ్లో ప్లాట్ చేయమంటున్నారు. ఆ యొక్క డేటాని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అది ఒక స్ట్రైట్ లైన్ని ఫామ్ చేస్తే గనక లీనియర్ రిగ్రెషన్ అని, లేకపోతే ఒక కర్వ్ని గనక రిప్రజెంట్ చేస్తే గనక నాన్ లీనియర్ ఆర్ కర్వ్ ఆఫ్ రిగ్రెషన్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రిగ్రెషన్: సింపుల్ అండ్ మల్టిపుల్, పార్షియల్ అండ్ టోటల్, లీనియర్ అండ్ నాన్ లీనియర్ రిగ్రెషన్. సో నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క లీనియర్ రిగ్రెషన్ ఏదైతే ఉందో ఈ యొక్క లీనియర్ రిగ్రెషన్ని మనకి మెజర్ చేయడానికి వేరియస్ మెథడ్స్ ఏమున్నాయి, ఆ యొక్క వేరియస్ మెథడ్స్ని మనం ఎలా డిరైవ్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.